క్రిస్మస్ యొక్క వెల ఏంటి? ప్రతి దానికి కూడా ఒక వెల ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. యేసు ప్రభు వారు కూడా తన ప్రజలను ఒక వెల చెల్లించి సంఘమును సంపాదించుకున్నారు. ఏంటి ఆ వెల అంటే, వెల కట్టలేని విలువైనటువంటి రక్తము అనేది ఆ యొక్క వెల అయి ఉంటున్నది. ఆయన ఎందుకు జన్మించారు అంటే, మన కొరకు వెల చెల్లించి, అనగా తన రక్తముని చెల్లించి మనలను తన స్వాస్థ్యం చేసుకోవటానికి, తప్పిపోయినటువంటి మానవ జాతిని తిరిగి మళ్ళా తనతో సంధి చేసుకోవడానికి ఆయన ఏం చెల్లించారండి? ఆయన తన రక్తమును చెల్లించి, వెల చెల్లించి మనలను ఆయన సొంతం చేసుకోవడానికి ఈ లోకంలో ఆయన జన్మించడం జరిగింది. రెండవదిగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎలాగ ఆలోచిస్తారంటే, యేసు ప్రభు వారు వచ్చి 2000 సంవత్సరంలో మాత్రమే అయ్యింది. 2000 సంవత్సరములకు పూర్వమే ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఈయన నూతన దేవుడు, దేవుళ్ళలో ఒకడు, లేక ఒక నూతన అవతారము అని అంటారు. ఏమంటారు? ఇది ఒక అవతారము అని అంటారు. మీకు తెలుసా? వాళ్ళకు ఉన్నటువంటి దేవుళ్ళలో, దేవతలలో ఈయన కూడా ఒక దేవుడిగా, ఒక అవతారముగా చెప్తారు. కానీ వాస్తవానికి ఈయన 2000 సంవత్సరాల క్రిందట వచ్చినది బాహ్య రూపముగా ఒక శరీరమును ధరించుకొని వచ్చిందే ఈ లోకానికి తెలుసు. కానీ దేవుని యొక్క ఆలోచనలో ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అని మనం ఆలోచన చేస్తే మన పనులకు అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ యొక్క దినమున మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవడం మంచిది. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమున ఆమె వైరము కలుగు చేసేదను, అది నిన్ను అది అనే పదమునకు కింద పుట్టినోట్లో ఏమున్నది? ఆయన. ఎవరు ఆయన అంటే, ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అంటే ఆదికాండం 3వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము గురించి ప్రవచనాత్మకంగా ముందుగానే ఏమైంది అంటే అక్కడ వ్రాయబడి ఉన్నది. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నేనేం చేస్తాను, మీకు గొడవ అనేది పెట్టడం జరిగింది. మనం అందరం ఎవరి సంతానం చెప్పండి? స్త్రీ సంతానమా, మనం పురుష సంతానమా? మనం అందరం ఎవరు? మనం అందరం స్త్రీ సంతానమా, పురుష సంతానమా? అయ్యో, మనం అందరము పురుష సంతానం. హల్లెలూయా. అంటే భార్యాభర్తల యొక్క వైవాహిక జీవితము ద్వారా మనం అందరం కూడా ఈ లోకంలో ఉద్భవించి ఉన్నాం. దేవుడు పెట్టినటువంటి క్రమము అది, అది నియమము. అది మనమంతా ఎవరి సంతానం? ఈసారి చెప్పండి గట్టిగా. అయ్యో, సిగ్గుపడతాం ఏంటంటే మనమందరము పురుష సంతానం. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో, ఈ సుదీర్ఘ కాల చరిత్రలో, 7,000 సంవత్సరాల సుదీర్ఘ కాల చరిత్రలో ఒకే ఒక వ్యక్తి ఉంటూ ఉన్నారు. ఆయన మాత్రమే స్త్రీ సంతానము. ఎవరు ఆ స్త్రీ? ఆ స్త్రీ మరియా, అనగా కన్యకైనటువంటి మరియా గర్భమున జన్మించబోతూ ఉంటూ ఉన్నాడు అనేది 4,000 సంవత్సరములకు పూర్వమే ముందుగా ప్రవచింపబడినటువంటి మాట నెరవేర్పులోనికి వచ్చినటువంటి దినములుగా వీటిని మనము గుర్తించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఏ సంతానం అంటే? స్త్రీ సంతానం. అందుకనే దూత వచ్చి మరియకు వచ్చి చెప్తారు, మరియా, నీవు ధన్యురాలివి, దేవుని వలన నీవు దయ పొందుకొని ఉన్నావు, నీకు ఒక కుమారుడు నువ్వు కంటావు, ఆయనకి యేసు అని నువ్వు పేరు పెడతావు అంటే ఆమె ఏం చెప్తారు? రే నాయనా, రక్తం కష్టపడతాను, 3 సార్లు చెప్పాను, ఏం చెప్పాను నేను? చాక్లెట్ నీవు ధన్యురాలివి, నీకు ఏం చేస్తా, నీకు దేవుడు దైవాలను దైవం పొందుకొని ఉన్నావు. ఓకే, నువ్వు ఒక కుమారుని అంటావంటే ఆ స్త్రీ ఏం చెప్పింది? నేను ఇంకా పురుషుణ్ణి ఎదుగుని దానినే అంటే అర్థం ఏంటి? లోకమంతా కూడా పురుష సంతానం.
ఇప్పుడు మనం అందరం కూడా పురుష సంతానం, ఒకే ఒక వ్యక్తి స్త్రీ సంతానం. అంటే అప్పుడు దూత ఏం మాట్లాడారు? ఇది పరిశుద్ధాత్మ వలన జరుగుతున్నటువంటి కార్యము, ప్రవచనముల యొక్క నెరవేర్పు అని దూత అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి మనం కనుక్కుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇది ముందుగా అంటే ఏదో కాకతాళీయంగా జరిగిందా, ఏదో ఆ టైంలో ఇన్సిడెంట్ గా జరిగినటువంటి విషయమా, ఏదో అనుకోకుండా జరిగిపోయినటువంటి విషయమా ఇది? లేక ఈ లోకం అనుకుంటున్నట్టుగా, ఈ లోక ప్రజలు అనుకుంటున్నట్టుగా 2000 సంవత్సరాల కిందట అనేకమైనటువంటి దేవుల్లో ఈయన కూడా ఒక దేవుడు మాత్రమే, ఇది కూడా ఒక అవతారం మాత్రమే అనుకునేది నిజమా? నిజమా చెప్పండి. కాదు అని చెప్పండి కృష్ణకి. హల్లెలూయా. కాదు, ఇది ముందుగానే ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పబడింది. దీనికి మరి కాస్త మనం ఇంకా వెనకకు వెళితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 1 కొరింథియన్స్ చాప్టర్ 2 చూడండి, 6th verse నుంచి 6వ వచనం నుంచి చూడండి, మంచిగా ఉంటుంది. చూడండి చెప్పండి. 1 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానం కాదు, అది ఈ లోక జ్ఞానము నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. గ్రహించండి, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఈ పాయింట్ మీరు తీసుకోండి ఒకసారి. జగత్తి ఉత్పత్తి ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము నియమించెను. హల్లెలూయా. Before the foundation of the earth, God has an amazing plan for His Son. ఆయన కుమారుని పట్ల ఈ భూమికి ఫౌండేషన్స్ లేనప్పుడే, పునాదులు లేనప్పుడే, సమస్తము నిరాకారముగా ఉన్నప్పుడే, ఏది లేనప్పుడే దేవుని యొక్క హృదయంలో ఉండేటటువంటి ఒక బ్లూ ప్రింట్, ఒక చక్కటి ప్రణాళిక, ఒక చక్కటి సంకల్పం ఏమిటి అంటే అసలు మానవునే దేవుడు సృష్టించలేదు, ఆదామును కూడా సృష్టించలేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. హల్లెలూయా. ఈ సృష్టి అనేది కూడా ఏమీ కూడా లేదు. ఏమీ లేనప్పుడు దేవుడి యొక్క హృదయంలో ఏమున్నది? ఆ వచనాలను బట్టి ఏమున్నది? జగత్తు ఉత్పత్తి ముందుగానే, నేను త్వరగా ముగించేస్తాను 5 నిమిషాలు వినండి ప్లీజ్. జగత్తు ఉత్పత్తి ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము నియమించెను. హల్లెలూయా. అంటే మనము రాబోయేటటువంటి కాలంలో నేను మనుషులను తయారు చేయబోతూ ఉన్నాను. ఆ మనిషి నాకు వ్యతిరేకం అవుతాడు. పాపము అనేది సంక్రమిస్తుంది. పాపము ద్వారా శాపము అనేది వస్తుంది. శాపము ద్వారా మరణం అనేది కూడా వస్తుంది. సో మనిషి ఏమైపోతాడు అంటే తిరిగి మట్టికి వెళ్ళిపోతాడు, నశించిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మానవ జాతిని తిరిగి మరలా నేను నాతో సంబంధమును పనులు చేసుకోవడానికి నేనేం చేయాలి? దేవుడు ఆలోచన చేశాడు. ఏంటి అంటే నా ప్రేమను ఎట్లాగా నేను ఈ ప్రజలకి నేను తెలియపరచాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే ఆ ప్రేమను ఏ విధంగా నేను లోకానికి తెలియచేయాలి? నా ప్రేమను, నా మనసును, నా హృదయాన్ని నేను ఎట్లాగ రివీల్ చేయాలి, నేను ఎట్లాగ దీనిని బహిర్గతం చేయాలి అని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఇదంతా కూడా ఆయన మనసులో, ఆయన హృదయంలో ఏమీ లేనప్పుడే, సృష్టి నిరాకారముగా ఉన్నప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు, అంధకారముగా ఉన్నప్పుడు, మనిషి అనేవాడు లేనప్పుడు, సూర్యుడు లేనప్పుడు, చంద్రుడు లేనప్పుడు, ఏ మృగము లేనప్పుడు, ఆకాశ నక్షత్రాలు ఏమీ లేదు. జగత్తు ఉత్పత్తి ముందుగానే బైబిల్ చెప్తుంది. దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ జ్ఞానము మరుగై ఉండెను. హల్లెలూయా. మరుగైన ఒక మర్మముగా ఉన్నది. దేవుడే దాన్ని హైడ్ చేయడం జరిగింది, మరుగుపరచడం జరిగింది. ప్రజలందరికీ కూడా తెలియదు. మరొక మాట ఉంటుంది అక్కడ, ఒకవేళ ఇజ్రాయేల్ ప్రజలకు అది మరుగు కాకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను వారు తెలుసుకునేటట్లుగా ఉంటే ఆయన సిలువ వేయకపోయి ఉన్నారు. హల్లెలూయా. ఆయన సిలువ వేశారు అంటే ఆ ప్రజల పన్నులకు ఆయన యొక్క మహిమ కనబడటం లేదు. ఆయన కేవలం ఒక మనిషిని కానీ చూడటం జరిగింది. వాళ్ళ కన్నులు మరుగుగా ఉండటం అనేది కూడా దేవుని యొక్క ఆలోచనలో ఒక భాగమే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏం కావాలి? అక్కడ సిలువ వేయబడాలి. సిలువ వేయబడటానికి ఆయన జన్మించడం జరిగింది. ఆయన అక్కడ సిలువ వేయకపోతే
అన్య జనులుగా ఉన్నటువంటి మనకి ఈ రోజు ఏం లేకుండా ఉండే సాల్వేషన్, రక్షణ అనేది మనకి లేకుండా ఉండే. సో అన్య జనులుగా పిలువబడుతున్నటువంటి మనకి కూడా రక్షణ కలగాలి అని, ఈ యొక్క భూలోకం అంతా కూడా రక్షణను తెలుసుకోవాలి అని, ఈ భూలోకం అంతటికి కూడా ఈ యొక్క సర్వాధికారి ఎవరైతే ఉన్నారో ఆయన మనము తెలుసుకోవటానికి ఆయన వాండర్ని తన జీవితాన్ని సమర్పించుకోవడానికి సిద్ధపడినటువంటి ఆలోచన, ఆ యొక్క ఆలోచన ఈ లోకము అనుకుంటున్నట్టుగా లేదా ఈ సమాజం అనుకుంటున్నట్టుగా 2000 సంవత్సరాల కిందట ఉద్భవించిన వారు కాదు యేసుక్రీస్తు ప్రభువారు. ఇదంతా జరగడానికి జగత్తు ఉత్పత్తి ముందుగానే దేవుడు తన హృదయంలో తన కుమారుని కూర్చున్నటువంటి చక్కటి ఆలోచనను ఆయన తన హృదయంలో కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి బ్లూ ప్రింట్ మీరు చూడండి, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ప్రణాళిక మీరు చూడండి. హల్లెలూయా. ఎప్పటి నుంచి ఆయన మన గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు అంటే నిజంగా అందుకే వాచనం ఉంటుంది ప్రకటన గ్రంథంలో, ఆదియు నేనే అంతము నేనే, ఆల్ఫా ఒమేగా. ఆయన ఆదిలో నిలవబడి అంతమును చూస్తూ ఉంటూ ఉన్నారు, అంతములో నిలవబడి ఆదిని చూస్తూ ఉంటూ ఉన్నారు. ఆది అంతము తనలో తాను నిక్షిప్తం చేసుకుని ఉన్నారు. ప్రతిదీ కూడా ఆయనలో మమేకమై ఉంటూ ఉన్నది. ఎంత అద్వితీయమైనటువంటి ఆశ్చర్యకరమైన జ్ఞానము ఇది. ఈ జ్ఞానము ఈ యొక్క నేత్రములు తెరవబడితేనే తప్ప మానవ జాతికి అర్థం కానే కాదు. అందుకే బైబిల్ చెప్తుంది, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారు మనోనేత్రాలకు గుడ్డుతనము కలుగు చేస్తుంది కనుక ఈ క్రీస్తు యేసు యొక్క సువార్త ప్రకాశం అను వారి కనులకు ఏమవటం లేదు, కనుగొలేకపోతున్నారు, దాన్ని తెలుసుకోలేకపోతూ ఉంటూ ఉన్నారు. మనం ఎంత దండిలం అంటే చెప్పండి, మన కనులు ఏమయ్యాయి ఈ రోజున తెరవబడ్డాయి. రక్షకుడిని తెలుసుకునేటటువంటి నేత్రాలను దేవుడు మనకి ఇచ్చాడు. ఆ అంధకార పొరలను దేవుడు తీసివేసేసాడు. ఆ యొక్క చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి ఉన్నాడు. హౌ బ్లెస్డ్ వి ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి ప్రజలమై ఉంటూ ఉన్నాం. మన నేత్రములు తెరవబడినందుకు, దేవుడు మన నేత్రములను తెరిచినందుకు మనం అంత మంచివారు. మన పక్కింటి వారు, వాళ్ళు వీళ్ళు అనేకటువంటి కమ్యూనిటీకి సంబంధించిన వారు ఉంటూ ఉన్నారు, కానీ మనకన్నా చాలా మంచివారు కూడా వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళకి నిజము తెలియకపోవచ్చేమో కానీ చదవండి. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరుచు వార్త ప్రకాశము వారికి ప్రకాశించబడిన నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రాలను కలుగు చేశాను. హల్లెలూయా. మనకంటే చాలా మంది లోకంలో ఉన్నటువంటి వారు మంచి వాళ్ళు ఉంటూ ఉన్నారు కదండి, కానీ మన పట్ల దేవుని కృప అధికముగా ఉన్నది కనుక మన నేత్రాలు తెరవబడ్డ రక్షకుని మనం తెలుసుకోవడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. ప్రియులారా, ఇది ఏదో ఈ రోజు జరిగింది కాదు, లేక 2000 సంవత్సరాల క్రితం జరిగింది కాదు. కానీ ఈ యొక్క భూ వ్యవస్థ అనేది మానవుడు లేనప్పుడే, జగత్తు లేనప్పుడే దేవుడు తన హృదయంలో మన గురించి ఆలోచన చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన. అది ఏమిటి అంటే తన కుమారుడిని, అంటే తనలో ఒక భాగమై ఉన్నారు. తన కుమారుడు అంటే ఎవరు? నా కుమారుడు ఉన్నాడు. వాడంటే ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు అక్కడి నుంచి వచ్చాడా, ఇటు నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? నాలో నుంచే వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? మీరందరూ కూడా తండ్రిలో నుంచే వచ్చారు. మీ తండ్రిలో నుంచి మీరు వచ్చారు. మనం అందరము కూడా. తన కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడి కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? తనలో ఒక భాగము, నా బాహుబలమును నేను పంపిస్తాను ఈ లోకములోనికి అని అంటారు. ఆయన యెషయా గ్రంథంలో నా బాహువును నేను పంపిస్తాను అంటారు. బాహువు అంటే చూడండి, మనం అంటూ ఉంటాము ఈ చెయ్య హస్తం అంటాం, లేక దీనిని మోచేయి అంటాం కదా. దీన్ని అంతటినీ కలిసి బైబిల్లో మనం చూస్తే బైబిల్లో ఉన్న పదం ఏంటంటే నా బాహుబలము అంటారు. హల్లెలూయా. అంటే ఆయనలో ఒక బలము, ఆయనలో ఒక శక్తి, ఆయనలో సగభాగమై ఉన్నటువంటి అంత కలిసే కదా ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎలా ఉన్నారు? వాళ్ళు ఎలా ఉన్నారు? వారంతా కూడా ఒక్కటిగా ఉంటున్నారు. ఈ మరణము గొప్పది. హల్లెలూయా. ఆయనలో నిక్షిప్తమైనటువంటి, తనలో ఒక భాగముగా ఉన్నటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకములోనికి ఆయన పంపించటము జరిగింది. అలాగూ పంపించటానికి తను సిద్ధం చేసుకొని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇది అంత శుభమా చెప్పండి? ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. మీ కుమారుని పాకిస్తాన్కి సువార్తకు మీరు మంచి దేవుని సేవకులుగా ఉన్నారు, మంచి ప్యాషన్గా ఉన్నారు. మీ కొడుకుని
రాబో దినాల్లో పాకిస్తాన్కో లేదనుకుంటే ఆఫ్రికాకో మినిస్ట్రీ చేయడానికి పంపించండి అని అంటే మీరు ఏమంటారు? పంపిస్తారా? అవసరం అనుకుంటే నేను వెళ్తానంటారు. తల్లి తండ్రి యొక్క మనసు అనేది ఎలా ఉంటుంది అంటే, అవసరం అనుకుంటే నేను పోతా ప్రీచింగ్ చేయడానికి, అవసరం అయిపోతే నేను పోతా ప్రీచింగ్ చేయడానికి, నా కొడుకునైతే పంపించడానికి నేను ఏం చేయను, సాహసించలేను. అది తండ్రి యొక్క ప్రేమ. అది నేను వెళ్తాను అని నా కొడుకుని కొద్దిగా నేను కాపాడుకుంటాను. రైసో కానీ ఏం జరిగిందో తెలిసిన తన కొడుకుని ఇవ్వడం జరిగింది. ఒక తన కుమారుని మన కొరకు ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఈ లోకములో తన కుమారుని ద్వారా అనేక మంది ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి, అందరినీ ఆయనతో కలుపుకోవటానికి, తన కుమారుణ్ణి మన కొరకు అర్పించడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి దేవుడు జన్మింప చేయటం జరిగింది. ఇది క్లుప్తంగా క్రిస్మస్ యొక్క సందేశం అయి ఉంటూ ఉన్నది. ఇలాగ మనం దీవెనకరమైనటువంటి జనాంగం అయి ఉంటూ ఉన్నాము. మంచిది. సుమారుగా 25 సంవత్సరాలుగా మేము కలిసి ప్రయాణం చేస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభాలన్న, నేను, ఇంకా బాబు, ఇంకా అనేక మంది అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో దేవుడి సేవకులుగా వాళ్ళు స్థిరపడవచ్చు ఉన్నారు. ఈ 2020లో ఎంతో మంది చనిపోయారు కరోనా దెబ్బతో. కానీ దేవుడి యొక్క దయలో మనం సజీవులుగా ఉంటూ ఉన్నాం. దేవుడి సేవలు ముందుకు సాగుతూ ఉంటూ ఉన్నాము. కృపలను బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను. ఆయనని బట్టి ప్రభుని నేను కనపరుస్తూ ఉంటూ ఉన్నాను. మేమంతా స్టార్టింగ్ FCYM టీం 94th బ్యాచ్ మాది. మేము సగర్వంగా నిండు మనసుతో దేవుడు మాకు ఇచ్చిన స్నేహాన్ని బట్టి, ప్రేమను బట్టి, ప్రభువులో యేసుక్రీస్తు వారు 2వ రాకడ వరకు మేము ఇలాగ దేవుడి కృపలో వెతుకుతూ మరి ప్రజలకు ఆశీర్వాదకరంగా మంచి పరిచర్య చేసే ఆ ధన్యతను దేవుడు మాకు ఇవ్వాలి అని దేవుడికి వందనాలు తెలియజేసుకోవచ్చు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. పిల్లలు వచ్చి